ఒకవైపు కాలుష్యం పెరిగిపోతూ ఉండగా మరోవైపు జనానికి ఆహ్లాదం కరువు అవుతోంది. అయితే దీనికి భిన్నంగా నగరంలోని కొన్ని పార్కులు మాత్రం పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎర్రగడ్డ డివిజన్లోని కళ్యాణ్ నగర్ పార్కులు సుమారు 1/2 కిలోమీటర్ మేరకుంటాయి. ఇక్కడి పార్కులు ప్రారంభం మొదలుకొని చివరి వరకు పూర్తిగా చెట్లు మొక్కలతో నిండి ఉంటాయి. దీంతో డివిజన్లోని పలు బస్తీలు కాలనీలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి ఆనందంగా గడపడంతో పాటు వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అందమైన అలంకార మొక్కలు, పచ్చుక బయళ్లు, చల్లటి నీడనిచ్చే చెట్లతో ఆ పార్కులు ఉదయం సాయంత్రం వేళల్లో చిన్న పెద్దలతో కోలాహలంగా మారుతున్నాయి. కాలనీలో పార్కులు స్థానికులకు ఉపయుక్తంగా నిలుస్తుండడమే కాకుండా పరిసర ప్రాంతాల వాసులు సైతం వచ్చి సేద తీరుతున్నారు. చల్లని నీడనిస్తూ సుందరంగా ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేందుకు, సేద తీరేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. రాజీవ్ నగర్ లో రోడ్ నెంబర్ 3, 4 మధ్యలో ఉన్న 3 పార్కులు, పచ్చని చెట్లు, అలంకార మొక్కలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అదేవిధంగా కళ్యాణ్ నగర్ 1 కాలనీలో ఏజీ కాలనీ సమీపంలో ఎమ్మెల్యే సాయంతో 1,60 లక్షలతో ఆధునిక హంగులతో థీమ్ పార్క్ పేరిట అభివృద్ధి చేశారు. ఈ ఉద్యానం 2 ఏళ్ల క్రితం స్థానికులకు అందుబాటులోకి వచ్చింది. పార్కులో రంగురంగుల విద్యుత్ కాంతులతో కూడిన దీపాలతో పాటు పచ్చిక బయళ్లు, అలంకార మొక్కలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పక్షులు చూశారు మీరు, కొర్రలు తింటున్నాయి. దగ్గర నెల వచ్చేటికి 3,000 అయిపోతుంది. 3,000 అది ఎవరో కొంతమంది దాతలు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా పక్షులు తింటున్నాయి, ఇంకేం కావాలనే దాని మీద మేము అక్కడ ఒక టబ్ పెట్టి దాంట్లో వాటర్ అది ఇచ్చి న్యాచురల్గా దాంట్లో చేపలు వేసాం, నత్తలు ఉన్నాయి, స్నేల్స్. కొంచెం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం ఇన్ అడిషన్ టు జిహెచ్ఎంసీ ప్రొవైడ్ చేసిన దానికంటే కూడా మేము కూడా కొంత అండ్ అట్ ది సేమ్ టైం మేము చాలా రేర్ ప్లాంట్స్ ఇక్కడ వేయటం జరిగింది. మీకు రేర్ ప్లాంట్స్ అంటే ఏకబెల్వం, మహాబెల్వం, మామూలుగా మారేడు, తర్వాత త్రిఫల సూర్ణం అని చేస్తారు ఆయుర్వేదం వాళ్ళు. ఆ త్రిఫలాలు 3 ఫలాలు ఉన్నాయి మా దగ్గర, కరక్కాయ, తానింకాయ, ఉసిరికాయ. అలాగా ఇలా గ్రీనరీ బాగా మెయింటైన్ చేయడం వల్ల మార్నింగ్స్ సీనియర్ సిటిజన్స్, లేడీస్ అందరూ వచ్చి వాకింగ్ చేస్తున్నారు. తర్వాత కూడా ఈవినింగ్ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఎప్పుడైనా మీరు 5:30కి వస్తే దగ్గర 150-200 మంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చిన్న పిల్లలు, అసలు ఇంతమంది పిల్లలు కాలనీలో ఎలా ఉన్నారా అనిపించింది. చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళతో పాటు పేరెంట్స్ వస్తారు, లేడీస్ కూడా వస్తున్నారు. అన్ని రకాలుగానే అందరికీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది. ద్రాక్షతో సహా 25 రకాల అరుదైన చెట్లు పెంచుతున్నారు. అత్యంత సుందరమైన థీమ్ పార్క్ కి పరిసర ప్రాంతాల వాళ్ళు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. 3 ఉద్యానాల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించి నిత్యం నిర్వహణ పనులు చేపడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. రోజు రోజుకి కాంక్రీట్ జంగల్లా మారుతున్న నగరంలో ఉరుకుల పరుగుల జీవితం, ట్రాఫిక్ కష్టాలతోనే సగటు నగరవాసి జీవితం గడిచిపోతుంది. అయితే వీటి నుంచి కాస్తంత ప్రశాంతంగా గడపడానికి పచ్చని చెట్లతో, పచ్చిక బయలతో ఆహ్వానిస్తున్నాయి కొన్ని పార్కులు. పిల్లలకి ఆట వస్తువుల ఏర్పాట్లు, పెద్దలకి జిమ్ముల ఏర్పాట్లతో ఇటు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా పంచుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.